హాయ్ అండి. అందరికీ నమస్కారం. శివుడెన్నలేనిదే చీమైనా కుట్టదన్నట్టుగా, అమ్మవార్ల, అయ్యవార్ల ఆజ్ఞతో మా గురువుగారు 14 రోజుల పాటు అష్టాదశ శక్తిపీఠాలు మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల దీర్ఘకాలిక యాత్రతో నిన్న తెల్లవారుజామున అక్షయ తృతీయ తిథి పర్వదిన శుభగడియల్లో పయనమయ్యారనమాట. సో, నిన్నటి నుండి కూడా మనకి 14 రోజుల పాటు అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాల వీడియోస్ మనకి డైలీ అప్‌లోడ్ అవ్వడం అనేది జరగబోతుంది. అండ్ అలాగే ఈ రోజు వరకు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. ఎంతో దూరంలో ఉండి శక్తిపీఠాల దర్శనం చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, అలాగే అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారు, లక్ష్మీ కటాక్షం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవ్వరు ఉన్నా సరే శక్తిపీఠాలకి వెళ్ళాలనుకుని వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ వీడియోస్‌ని వీక్షిస్తే మీకంతా మంచే జరుగుతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఒక్కసారిగా అన్ని శక్తిపీఠాల వీడియోస్‌ని ఒక దానిలో అప్‌లోడ్ చేయడం అన్నది జరగదండి. నేను ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను అంటే ప్రతిదీ కూడా అమ్మవారు అయ్యేవరకు నా చేతో చేయిపిస్తున్నారని మీరంతా అర్థం చేసుకోవచ్చు. ఏమో ఏ మంత్రంలో ఏముందో తెలీదు అన్నట్టుగా ఈరోజు నా చేత్తో అప్‌లోడ్ చేస్తున్నటువంటి ఈ వీడియో నుంచి మీరు కూడా ప్రతి ఒక్కరూ శక్తిపీఠాన్ని, అలాగే జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకునే అదృష్టం మీకు వచ్చుండొచ్చు కదా! సో, అదే విధంగా అంతే పాజిటివ్ మైండ్‌తో మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం నేను డైలీ అప్‌లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని కూడా వీక్షించండి. ఈ శక్తిపీఠాల్లో భాగంగా నిన్న మొదటిగా ద్రాక్షారామంలోని మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠంలో మన భక్త బృందంతో కలిసి అక్కడ అర్చన అయినాక మన గురువుగారు శ్రీచక్ర భవన పూజ విత్ అమ్మవార్ల, అయ్యవార్లతో సహా చేశారనమాట. సో, ఇలా 14 రోజుల పాటు అన్ని శక్తిపీఠాల్లో జ్యోతిర్లింగాల్లో చేసినటువంటి ఆ శ్రీ చక్రాన్ని, అలాగే అమ్మవార్లయ్య వాళ్ళ ప్రతిమలను మళ్ళీ మన శక్తిపీఠంకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ శక్తిపీఠం అంటే చాలామంది ఏవండీ ఇది శక్తిపీఠాల్లో ఒకటని అంటలేదు. ఇది స్వయంభూ కర్మారి అమ్మ శక్తిపీఠం అండి. సో, ఆవిడ శక్తి కాబట్టి శక్తిపీఠంగా పేరు పెట్టారు. కాబట్టి విజయవాడలో ఉంది ఆ అమ్మవారు. అక్షరాల మీరు అడుగు పెడితే అక్కడ పాజిటివ్ వైబ్ మీకు తెలుస్తుంది. స్వయంభూ అమ్మవారు మా కళ్ళెదురుగా తెలిసారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు నా నోటితో మీరు వింటున్నారు అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న వారే అయ్యుండాలి. కాబట్టి అంత సదుద్దేశంతో మమ్మల్ని మా ఛానెల్‌ని ఎంకరేజ్ చేయండి. అలాగే